పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత భయానకంగా మారుతుంది. ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆ దేశంలో దాడుల ఉధృతిని మరింత పెంచుతామని ప్రకటించింది. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టెహ్రాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ పరిశ్రమలు, కంపెనీలపై భీకర దాడులకు తెగబడింది. ఉద్యోగులంతా ఆయా పరిశ్రమలు, కంపెనీలను వెంటనే విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. సంప్రదింపులు బాగానే సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచేందుకు తాను ఇచ్చిన గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగిస్తున్నట్లు కూడా తెలిపారు. టెహ్రాన్ మాత్రం చర్చలు ఊసెత్తడం లేదు. ఇక ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతుందని, విశ్లేషణలకు బలాన్నిచ్చేలా పశ్చిమాసియాకు మరో 10,000 మంది సైనికులను పంపేందుకు అమెరికా ప్రణాళికలు రచించిందంటూ వినిపిస్తున్న కథనాలు మరింత ఆందోళనకు దారితీస్తోంది. దాదాపు 2,500 మంది మరైన్లతో అమెరికా నౌకల బృందం కూడా పశ్చిమాసియాకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో 2 అణు కేంద్రాలను లక్ష్యాలుగా చేసుకుని దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ ఇరాన్లోని యాజ్ నగరంలో అద్దఖాన్ ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రంపై వైమానిక దాడి చోటు చేసుకుంది. పౌడర్ రూపంలో ఉన్న యురేనియంను ఎల్లో కేక్ అంటారు. యురేనియం శుద్ధి ప్రక్రియలో దీని తయారీ ఒక భాగం. ముడి యురేనియం నుండి ఇంప్యూరిటీస్ తొలగిస్తే ఎల్లో కేక్ ఏర్పడుతుంది. ఇరాన్కు చెందిన అరగ్ భారజాల రియాక్టర్ పైన బాంబులతో దాడి జరిగింది. ఈ 2 అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ధృవీకరించింది. అయితే ప్రాణ నష్టమేమీ జరగలేదని, రేడియేషన్ వ్యాప్తి ముప్పు కూడా లేదని స్పష్టం చేసింది. దీంతో పెను ముప్పు తప్పినట్లయిందని. నిరుడు జూన్లోనూ అరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. మరోపక్క ఇరాన్లోని బుషేహర్ న్యూక్లియర్ ప్లాంట్లో రేడియేషన్ లీకేజ్ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ ప్లాంట్లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్లు IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రూసీ పేర్కొన్నారు. బుషేహర్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్నాయని, దీనికి ప్రమాదం జరిగితే రేడియేషన్ లీకేజ్ వల్ల ఇరాన్తో పాటు ఆ దేశం వెలుపల భారీ స్థాయిలో ప్రమాదం జరిగే ముప్పు పొంచి ఉందన్నారు. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని IAEA డైరెక్టర్ గ్రూసీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత భయానకంగా మారుతుంది. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆ దేశంలో దాడుల ఉధృతిని మరింత పెంచుతామని ప్రకటించింది. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టెహ్రాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ పరిశ్రమలు, కంపెనీలపై భీకర దాడులకు తెగబడింది. ఉద్యోగులంతా ఆయా పరిశ్రమలు, కంపెనీలను వెంటనే విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. సంప్రదింపులు బాగానే సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచేందుకు తాను ఇచ్చిన గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగిస్తున్నట్లు కూడా తెలిపారు. టెహ్రాన్ మాత్రం చర్చలు ఊసెత్తడం లేదు. ఇక ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతుందని, విశ్లేషణలకు బలాన్నిచ్చేలా పశ్చిమాసియాకు మరో 10,000 మంది సైనికులను పంపేందుకు అమెరికా ప్రణాళికలు రచించిందంటూ వినిపిస్తున్న కథనాలు మరింత ఆందోళనకు దారితీస్తోంది. దాదాపు 2,500 మంది మెరైన్లతో అమెరికా నౌకల బృందం కూడా పశ్చిమాసియాకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో 2 అణు కేంద్రాలను లక్ష్యాలుగా చేసుకుని దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ ఇరాన్లోని యాజ్ నగరంలో అద్దఖాన్ ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రంపై వైమానిక దాడి చోటు చేసుకుంది. పౌడర్ రూపంలో ఉన్న యురేనియంను ఎల్లో కేక్ అంటారు. యురేనియం శుద్ధి ప్రక్రియలో దీని తయారీ ఒక భాగం. ముడి యురేనియం నుంచి ఇంప్యూరిటీస్ తొలగిస్తే ఎల్లో కేక్ ఏర్పడుతుంది. ఇరాన్కు చెందిన అరగ్ భారజాల రియాక్టర్ పైన బాంబులతో దాడి జరిగింది. ఈ 2 అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ధృవీకరించింది.
అయితే ప్రాణ నష్టమేమీ జరగలేదని, రేడియేషన్ వ్యాప్తి ముప్పు కూడా లేదని స్పష్టం చేసింది. దీంతో పెనుముప్పు తప్పినట్లయింది. నిరుడు జూన్లోనూ అరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. మరోపక్క ఇరాన్లోని బుషేహర్ న్యూక్లియర్ ప్లాంట్లో రేడియేషన్ లీకేజ్ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రూసీ పేర్కొన్నారు. బుషేహర్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్నాయని, దీనికి ప్రమాదం జరిగితే రేడియేషన్ లీకేజ్ వల్ల ఇరాన్తో పాటు ఆ దేశం వెలుపల భారీ స్థాయిలో ప్రమాదం జరిగే ముప్పు పొంచి ఉందన్నారు. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఐఏఈ డైరెక్టర్ గ్రూసీ పిలుపునిచ్చారు.